వెల్కమ్ బ్యాక్. ప్రస్తుతం ఈ వివాదాలపై మా ప్రతినిధి రవిచంద్ర మనకి ఇండస్ట్రీ అభిప్రాయాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, చెప్పండి. రవిచంద్ర, బద్రి, ఇప్పుడు మనం చూసాము స్టూడియోలో ఉన్న ఇద్దరు అభిమానులు ఎలాంటి ఉద్రేకాలకు లోనవుతున్నారు. ఇలాంటి ఉద్రేకాలే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నగరంలో ఉన్న ఇద్దరు హీరోల అభిమానుల మధ్య కూడా ఈ ప్రస్తుత తరుణంలో చాలా ఊపందుకున్నాయని చెప్పుకోవచ్చు. ఇలాంటి అనారోగ్యకరమైన వాతావరణాన్ని చూసి చిత్ర పరిశ్రమ అంతా కూడా ఆందోళన పడుతోంది. చిత్ర పరిశ్రమలో ఎంతో ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది. హీరోలు, అలాగే నిర్మాతలు, దర్శకులు అందరి మధ్య కూడా ఎంతో ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది. హీరోలందరూ కూడా ఎవరి సినిమా హిట్ అయినా కూడా హర్షించే విధంగా ఒకరికొకరు ఎస్ఎంఎస్లు పంపుకుంటూ ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు వీళ్ళు ఇద్దరు అభిమానులు ఎవరైతే ఉన్నారో, మెగాస్టార్ అభిమానులు కానివ్వండి, అలాగే మహేష్ బాబు అభిమానులు కానివ్వండి, వాళ్ళు ఇద్దరు కూడా ఎంత ఉద్రేకానికి లోనవుతున్నారో. వాళ్ళ సినిమాలు అధికారికంగా రికార్డులు సృష్టించాయి. మా సినిమాని వేరే సినిమా బీట్ చేయలేదు, మాదే నెంబర్ 1 సినిమా అని చెప్పుకోవడానికి అంతే ఉద్రేకానికి లోనవుతున్నారు. ఈ అనారోగ్యకరమైన వాతావరణం నుంచి చిత్ర పరిశ్రమని రక్షించాల్సిన బాధ్యత ఏపీ ఫిల్మ్ ఛాంబర్ మీద ఉందని చెప్పుకోవచ్చు. బద్రి, థ్యాంక్ యూ రవిచంద్ర. ఒక పరిస్థితి చూసాం మనం. బేసిక్గా ఇండస్ట్రీలో రికార్డ్ అనేది ఎప్పటికీ డెఫినెట్గా శాశ్వతం కాదు, వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం. ఒక రికార్డ్ దగ్గర ఎందుకని ఇంత వివాదాలు? ఇప్పుడు ఈయన చెప్పింది ఏంటండి, ఇప్పుడు ఈరోజు మా దూకుడు ఎన్ని ఉంది అన్నాడు. మీ మగధీర ఎన్ని 50 సిటీలో, మాది 1850, 1700 వచ్చింది సిటీలో, హైదరాబాద్ సిటీలో. జూబ్లీలు 2 వచ్చినాయి, మీదేమొచ్చింది? మీరు ఎన్ని వచ్చినాయి? మీరు ఎన్ని వచ్చినాయి? మా 1700 సిటీలో ఆల్ టైమ్ రికార్డు 1850 అండి. 1850 మీరు ఎక్కడ? మా 1850 మనం ఎందుకు ఇక్కడ కూర్చోవడం? ప్రొడ్యూసర్ కూర్చోవాల్సిన పని లేదు. ప్రొడ్యూసర్స్ మాట్లాడాలి. మీరు మీ అభిమానులకు చెప్పాలి, నేను మా అభిమానులకు చెప్పాలి. విషయం ఏంటంటే అట్లా కదా రామారావు గారు, విషయం ఏంటంటే 1850 ఎన్ని సినిమాలు సెంట్రల్ ఉండొచ్చు, ఒక సినిమా నడవచ్చు, సినిమాకి అనుకూలంగా ఉండొచ్చు. ఇదే వీళ్ళు పోకిరి విషయం చూసుకోండి. వీళ్ళది సుదర్శన్ 35 వచ్చింది, మగధీర సుదర్శన్ 35 వచ్చింది. చలో కలెక్షన్ చూసుకుందాం. ఇక్కడ జూబ్లీలో ఎన్ని ఉన్నాయి చూసుకుందాం. ఒక్క జూబ్లీ లేదు, మా 2 జూబ్లీ సిటీలో 1850, 1700. ఇదే షరత్ల వైజాగ్ లో ఇదే షరత్ల వైజాగ్ లో ఇది 100 రోజుల గ్రాస్ ఎంత, పోకిరి 100 రోజులు ఎంత చూసుకోండి. ఈ రోజు వైజాగ్ లో షేరు 2 crores 10 lakhs అండి వైజాగ్ సిటీలో. ఇది మన దూకుడు. అదే వాళ్ళు చూస్తే లాంగ్ రన్ లో ఓ జూబ్లీ నడిచిందో 100 నడిచిందో 1 crore 95 lakhs షేర్. మాది ఎక్కువ వాళ్ళది ఎక్కువ, 50 కోట్లు పడేసాం. 53 మొత్తం ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు కర్ణాటకలో చూస్తే కూడా మాది 8 crores. వీళ్ళు ఎంత వచ్చిందండి? మహారాష్ట్రలో ఆల్ టైమ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డు 50 lakhs. ఇప్పుడు ఇండస్ట్రీ గురించి దాని గురించి ఖచ్చితంగా దాటాలి, స్టామినా పెరగాలి. సినిమాలకు సంబంధించి స్టామినా డెఫినెట్. ఎందుకంటే అవతల వ్యక్తి, అవతల హీరోలు సినిమాలు ఆడాలి అని కోరుకునే కుటుంబం మెగా కుటుంబం. తప్పకుండా కుటుంబాలు బాగున్నప్పుడు, హీరోలు బాగున్నప్పుడు, హీరోల మధ్య హీరో అయిన విజయం సాధిస్తే ఇవాళకి ఒక పుష్పగుచ్చాన్ని పంపించి అభినందించే సంస్కారం మెగా కుటుంబానికి ఉంది. మా దగ్గర కూడా ఉంది. మగధీరను క్రాస్ చేసే సినిమా వస్తే తప్పకుండా ఆరోగ్యకరమైనటువంటి స్వాగతం పలకడానికి మీరు ప్రొడ్యూసర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి ఆ 100 కోట్లు చెప్పాడు కదా, దానికి 30 కోట్లు ట్యాక్స్ కట్టేసి ఒక నిమిషం ఈ వివాదానికి దారితీసిన విజయవాడలో ఉన్న పరిస్థితి ఒకసారి మా ప్రతినిధి నగేష్ దగ్గరికి వెళ్తాం. నగేష్, విజయవాడలో అసలు ఎందుకని ఈ వివాదం అక్కడ రాజుకోవడానికి, సామాజిక వర్గాల మధ్య గొడవలుగా టర్న్ కావడానికి కారణం ఏంటి? బద్రి, ముఖ్యంగా ఇప్పుడు మనం స్టూడియోలో ఉన్న ఇద్దరు మిత్రుల్ని చూడొచ్చు. వాళ్ళిద్దరూ కూడా ఇద్దరు హీరోలతో చాలా సన్నిహితంగా, ఇరు కుటుంబాలతో చాలా సన్నిహితంగా ఉండేవారు. అయితే రికార్డుల విషయంలో వీరిద్దరు ఎలాగుంటే ప్రతి విషయాన్ని ఒక ఆర్థిక, సామాజిక, రాజకీయ కోణంలో ఆలోచించే విజయవాడ ఫ్యాన్స్ ఏ విధంగా ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. చాలా సున్నితమైన ప్రతి విషయాన్ని కూడా సామాజికంగా ఆలోచించే సంస్కృతి విజయవాడలో ఉంది. అయితే ప్రత్యేకమైనటువంటి నేపథ్యం, ప్రత్యేకమైన సామాజిక పరిస్థితులు ఇక్కడ ఉన్నందువల్ల
ప్రతి విషయాన్ని విడదీసి పాలించు అనే విషయంలో ఇక్కడ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ సినిమా అంటే మగధీర సినిమా విడుదల తర్వాత ఈ దూకుడు విడుదలైంది. దూకుడు అర్ధశత దినోత్సవం కూడా విజయవాడలో జరిగి అక్కడ ప్రకటన తర్వాత ఒక చిరంజీవి ఫ్యాన్స్ ఒక బృందం అలంకార్ సెంటర్లో ఒక పెద్ద ఫ్లెక్సీ పెట్టింది. అందులో చిరంజీవి ఫోటోతో పాటు అదేవిధంగా అల్లు అరవింద్ మగధీర అంటే రామ్ చరణ్ తేజ్ ఫోటోతో పాటు వంగవీటి రాధా ఫోటోను కూడా పెట్టారు. ఈ వంగవీటి రాధా ఫోటో పెట్టడంపై వంగవీటి రాధా తనకి ఎలాంటి సంబంధం లేదు, కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, అందరూ ఫ్యాన్స్ అన్ని సామాజిక వర్గాల్లో నా ఫ్యాన్స్ ఉన్నారు, నా అభిమానులు ఉన్నారు, నా అనుచరులు ఉన్నారు, అందరు హీరోలకు నా అనుచరులు ఉన్నారు ఆయన ప్రకటన చేసినప్పటికీ రాధా అభిమానులుగా చెప్పుకునే కొంతమంది ఈ ప్రకటన చేశారు. అంటే ఈ ఫ్లెక్సీని చూసి కొంతమంది అంటే వేరే వ్యతిరేక అంటే మహేష్ ఫ్యాన్స్ చెందినటువంటి కొంతమంది అంటే వేరే సామాజిక వర్గం చెందినటువంటి అనుచరులు వీరందరూ కూడా దీంట్లో ఒక వెబ్సైట్లో పెట్టారు. ఆ వెబ్సైట్లో తెలుగుtown.com అని ఒక వెబ్సైట్లో పెట్టి ఆ వెబ్సైట్లో ₹1,00,00,000 ఇస్తామన్నారు. అంటే దూకుడు చిత్రం రికార్డ్స్ని కానీ బ్రేక్ చేసినట్లు కానీ ఏ సినిమా అయినా సరే బ్రేక్ చేసినట్లు నిరూపించగలిగితే ₹1,00,00,000 ఇస్తామని వీరు ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో అటు నిర్మాత కానీ ఇటు హీరోకి కానీ సంబంధం లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో రెండు సామాజిక వర్గాలను ప్రత్యర్థులుగా భావిస్తూ వీరిద్దరూ రెండు సామాజిక వర్గాలు ఒకరినొకరు దూషించుకునే విధంగా ఇండైరెక్ట్ గా సవాళ్లు విసురుకున్నట్లు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ వివాదం మొదలైంది. అయితే ఈ వివాదానికి అటు నిర్మాత కానీ ఇటు హీరో కానీ సమాధానం ఇప్పటివరకు చెప్పలేదు. వివాదం మొదలై 3 రోజులు అవుతున్నప్పటికీ ఈ 3 రోజుల్లోనూ సున్నితమైనటువంటి ఫ్యాన్స్ ను అదుపులో పెట్టాల్సినటువంటి నిర్మాతలు కానీ హీరో కానీ ఇంతవరకు ఒక ప్రకటన చేయకపోవడంతో ఈ రికార్డ్స్ వివాదం ఇంకా ఇంటర్నల్ గా సాగుతూనే ఉంది. నివురుగప్పిన నిప్పుల విజయవాడలో పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ ఫ్యాన్స్ ను అదుపు చేయడంలో పోలీసులకు తలనొప్పిగా మారింది. ఎందుకంటే ఫ్యాన్స్ ఎక్కడ ఉంటారు ఎలా ఉంటారో వాళ్ళ నాయకులు ఎవరో తెలియని పరిస్థితి పోలీసులకు ఉంది. బద్దరి రైట్ నాగేష్, థ్యాంక్ యూ వెరీ మచ్ విజయవాడలో పరిస్థితి వివరించినందుకు. సో మొత్తం మీద ఒక విషయం శ్రీకాంత్ గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరైనా ఏ రికార్డ్స్ అయినా ఏ సినిమా అయినా ఎవరు ప్రకటించినా కూడా ఎవరు క్రాస్ చెక్ చేసే పరిస్థితి ఇంతవరకు లేదు. ఎవరు క్రాస్ చెక్ చేయడం కానీ అసలు ఇది వాస్తవమా కాదా లోటుపాట్లు ఏంటంటే ఎవరు తెలిసే పరిస్థితి లేదు. అటువంటిప్పుడు ఈ మాట వరుసకి చెప్పుకునే రికార్డ్స్ కావచ్చు, నిజంగా సృష్టించిన రికార్డ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దీనికోసం ఈ స్థాయిలో వివాదం రేపాల్సిన అవసరం ఏముంది? రికార్డ్స్ అనేవి డెఫినెట్ గా శాశ్వతం కాదు. ఎప్పటికీ సినిమాని మించిన సినిమా డెఫినెట్ గా బ్రేక్ అవుతూనే ఉంటాయి. దాన్ని ఇంత ప్రెస్టేజ్ ఇష్యూగా ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది? మేము పోకిరికి అలాగే చేసామా? మాకు కొట్టకుంటే వస్తాం, మీ దగ్గరికి వస్తాం. ఒకసారి శ్రీకాంత్ మీరు కొట్టకుంటే కూడా అంటే ఏ సినిమా నాకు అర్థం కాలే. మీరు కొట్టకుంటే కూడా పోకిరికి ఇలాగే చేసాం అడిగిందని చెప్పండి. నాకు వారు పోకిరిని కొట్టకుండా అంటే నాకు అర్థం కావట్లేదు. సరే పోకిరి పక్కన పెట్టండి. గత 2.5 సంవత్సరాలుగా ఆయన ఇంతకు మునుపు మగధీర వెర్సెస్ అదుర్స్ అని చెప్పి మీరే ఇక్కడ ఒక చర్చా కార్యక్రమం నిర్వహించినప్పుడు 2010 జనవరిలో వీరు వచ్చారు. వీరు కూడా అప్పటికి ఇంకా పోకిరి బ్రహ్మాజంతి తేజ ఆ ఇల్యూజన్ లో ఉన్నారు. ఇంకా అందులో సందేహం లేదు. వీళ్ళు వేస్తున్న ఫేక్ రికార్డ్స్ వల్ల వీళ్ళు వేస్తున్న ఫేక్ రికార్డ్స్ వల్ల ఇతరత్ర హీరోల అభిమానులు వీళ్ళ హీరో సినిమా చూసే పరిస్థితి లేని రోజులు భవిష్యత్తులో. ఫస్ట్ 50 తర్వాత సినిమా లేదండి బాబు అంటే దూకుడు లేదంటే ఆయన సెకండ్ 50 గురించి మాట్లాడుతున్నా నాకు అర్థం కావాలి. ఇప్పటిదాకా మళ్ళీ పోగిరి దాకా వెళ్ళిపోతారు. తర్వాత 2006 సంవత్సరంలో విడుదలైతే 2011 సంవత్సరంలో ఎన్ని వందలు చెప్పు, ఎన్ని సినిమాలు చేస్తే మీ హీరో నాకు అర్థం కాదు. సెకండ్ 50 తర్వాత ఎన్ని సినిమాలు ఉన్నాయి? మా దూకుడు అంటున్నాడు. మీకు సెకండ్ 50 తర్వాత మీ ఎన్ని పడ్డా చెప్పు. ఎన్ని 50 వచ్చినాయి? మీరు ఎన్ని వందలు వచ్చాయి? ఎన్ని జూబ్లీలు వచ్చాయి? 100 రికార్డు, 100 రికార్డు, 50 రికార్డు, జూబ్లీ రికార్డు, 100 రికార్డు, థియేటర్ రికార్డు. మీ థియేటర్ రెండో సినిమాకే 80 సంవత్సరాలు 2 జూబ్లీలు ఉన్నాయి రికార్డు. మీరు సార్ వీళ్ళు ఏం చేసినంటే వీళ్ళు ఏమన్నారంటే వీళ్ళు అల్లు అరవింద్ గారికి ఇలాంటి నిర్మాతల గురించి మాట్లాడద్దు. మీరు వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటారు వెళ్ళిపోతాం. ఎందుకు నాకు అర్థం కావట్లేదు. మా నిర్మాత రికార్డ్స్ గురించి అల్లు అరవింద్ ఇప్పుడు అనౌన్స్ చేసిన చేయలేదు కదా, ఇప్పుడు అనౌన్స్ చేయలేదు. అఫీషియల్ అని చెప్పాడు కదండి. మేము మాట్లాడలేదు అన్ని అఫీషియలే. వాళ్ళు మాట్లాడమని చెప్పండి. నిర్మాత ట్యాక్స్ పోకినప్పుడు కూడా అడ్వాన్స్ ట్యాక్స్ అంటే ఎంత వచ్చింది అనేది అనౌన్స్ చేశారా? ఎవరండి? నంబర్ 1 అని రికార్డ్ నంబర్ 1 అని చెప్తే ఎంత వచ్చింది అనేది అనౌన్స్ చేస్తారు. 101 కోటి
47 లక్షలకి 1 డే రికార్డు, 3 days రికార్డు, ఫస్ట్ వీక్ రికార్డ్, 3 weeks రికార్డ్, 47 రికార్డ్స్ అని చెప్పారు 47 days కి. ఈ రోజు కృష్ణా డిస్ట్రిక్ట్ కూడా 53 రోజులకి మేము కలెక్షన్ ఎంతతో గ్రాస్ ఉందో షేర్ ఉందో వాళ్ళ లాంగ్ రన్ అది 100 రోజులు కావచ్చు, 100 పరిస్థితులు మారుతుంటాయి కదా రాంబాబు గారు. కొన్ని కేంద్రాల్లో మీకు అత్యధిక వసూలు రావడానికి టికెట్ల రేట్లు పెరిగిన విషయం మీకు మరోమారు నేను స్పష్టం చేస్తాను. మల్టీప్లెక్స్ కల్చర్ వచ్చిన తర్వాత మల్టీప్లెక్స్ లో 2009లో 100 రూపాయల టికెట్, ఇవాళ 150 రూపాయల టికెట్. అది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పటికీ ప్రసాద్ మల్టీప్లెక్స్ చరిత్రలో టాగూరు, పోకిరి ఈ 2 100 రోజులు వీళ్ళు ఏం చెప్పారండి? ఇప్పటికి వాటికి వీళ్ళు ఏం చెప్పారు? 100 రోజులు ఆడిన ఇప్పుడు అల్లు శిరీష్ ట్విట్టర్ లో మెసేజ్ ఎస్ఎంఎల్ పెట్టి అల్లు శిరీష్ ట్విట్టర్ లో ఏ విధంగా అల్లు శిరీష్ ట్వీట్ ఏమన్నారంటే మా సినిమా ట్విట్టర్ లో అల్లు శిరీష్ పేరు 56-58 వచ్చిందండి. శివాజీ మూవీ మాత్రం మాది బ్రేక్ చేసిరని చెప్పి మీ అల్లు అరవిందో శిశిరో మీరెవరో మీ వాళ్ళు పెట్టిండ్రు. 56-58 చెప్పిండ్రు. మాది శివాజీ మాత్రం బ్రేక్ చేసిందని మీరే ఒప్పుకున్నారు. ఈ రోజు తర్వాత 4 సంవత్సరాల తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత ఈ రోజు ప్రింటెడ్ మ్యాటర్ చూపించాలి. ఆయన పేరేమో మా తెలియదు మీ వాళ్ళే. 100 కోట్లు షేరా మీది, 150 కోట్ల గ్రాస్. షేర్ కి గ్రాస్ అర్థం చెప్పండి, మాట్లాడుకుందాం. 2కి నామినేషన్ వచ్చాడండి రచయిత గారు. మీరు పెద్ద రచయిత, నోరు అదుపులో పెట్టుకోండి. మాట్లాడతారేంటి మీరు? మీరు కూడా పెట్టుకొని మాట్లాడండి. రెంట్కి ఇస్తే వచ్చానని మాట్లాడారు. అన్నట్టుగా 30 ఏళ్ళ నుంచి ఆయనగా ఉండొచ్చు. ఆయన రక్తదానాలకి నేత్రదానాలకి అసలు చిరునామా చిరంజీవి గారు. రాష్ట్రంలో ఎన్నిసార్లు చిరంజీవి అయ్యాను బ్లడ్ బ్యాంక్ వాలంటీర్ గవర్నమెంట్ దగ్గర లెక్కలు చూసుకోండి. గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చేసి 22 సార్లు ఇచ్చారు. తీసుకోండి ఆ మాట. ఎందుకని రిమైండ్ చేయండి మీరు. అభిమానానికి రచయితకి వృత్తికి రచయిత గారు అన్న కానీ వ్యక్తి అన్నారు. మీరు అభిమానం వేరు, వేరు, అభిమానం వేరు. మీరు షేర్ గురించి అంటే చెప్తాను. రచయితకి ఏం తెలుసు అంటే మీకు తెలుసు అంటున్నా, రచయితలు బాగా తెలుసు. 1,00,000 మంది మెదడులను ఆలోచింపజేసే శక్తి రచయితకి ఉంది కాబట్టి చెప్తున్నాను. మేము ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నాం. మగధీరని వస్తే మేము చెప్తాం, వెల్కమ్ చెప్తాను. 2 వారాలు 32 కోట్లు, కలేజా మొదటి వారు 22 కోట్లు ఫేక్ రికార్డ్స్. మీరు కదా అలాంటి ఫేక్ రికార్డ్స్ మాట్లాడేది. అలా నిర్మాతలు కనిపించట్లేదు. ప్రాబ్లం అదే, నిర్మాతలు ఎక్కడ బయటకు వచ్చే ప్రశ్నలు రికార్డ్స్ ఒరిజినల్ లా ఫేక్ అనేది ఎవరు క్రాస్ చెక్ చేసే ప్రయత్నం ఏది దానికోసం ఎవరు రెచ్చగొట్టారు, ఎవరు వ్యాఖ్యలు చేశారు, ఎవరు సంచలన వ్యాఖ్యలు చేశారు. మీకు ఆ మాత్రం కలెక్షన్స్ మీకు వచ్చాయంటే మిగిలిన హీరోల అభిమానులు ఎవరు వచ్చి మీ సినిమా చూడలేదా? మరి అందరు వారు నా మావాడైతే అందరు వాడు ఒక పార్టీకి పరిష్కార మార్గం ఏంటో ఆలోచిద్దాం. ఈ వివాదాలు భవిష్యత్తులో రాకుండా వస్తా చిన్న బ్రేక్ తీసుకుని ఈ వివాదాలు భవిష్యత్తులో తలెత్తకుండా ఉండాలంటే ఎటువంటి పరిష్కారం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిన్న బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి.